నేను పథకాలు ఇచ్చా, మళ్ళీ గెలిపించండి, మళ్ళీ ఫ్రీగా డబ్బులు ఇస్తా. ఇదే కాన్సెప్ట్ కనుక అప్లికబుల్ అయ్యి మళ్ళీ గెలిస్తే ఏం సార్ పరిస్థితి? గెలిచే అవకాశం ఉందంటారా? అంటే ప్రజెంటు సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం టైట్గానే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్సెస్లో వెళ్ళలేదు. ఇంకోటి అమరావతి క్యాపిటల్ విషయంలో కొంచెం తేడా చేయటం, కొంచెం ఇంకోటి ఇసుక ఒకటి ఆపేయటం. మెయిన్ ఇప్పుడు ₹5 అన్నా క్యాంటీన్ తీసేసి నేను పేదలకి ఏదో చేస్తున్నానంటాం, అది పెద్ద బూమరాంగ్. ₹5 అన్నా క్యాంటీను అందరూ ఎంతమంది పేదలు అన్నం తినేవారు. ఇంకా అది ₹5 అది పెద్ద బూమరాంగ్. ఇవన్నీ రాజకీయ నాయకులు ఆడి గిమ్మిక్కులండి. పేదవాడికి ఏం కావాలి? మీరు ఒక ఇండస్ట్రియల్ నిజమైన పేదవాడికి ఏం కావాలి? ₹5 అన్నం కావాలి. కూడు గుడ్డ అన్నం కావాలి. ఖానా కపడా రోటీ. అన్నం కావాలి. లేదా ఇసుక కొంచెం ఫ్రీగా దొరికితే బాగుంటుందండి. ఇసుకేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదు కదండి, అది దేవుడు ఇచ్చిన ఇసుకే కదా, పైనుంచి పై స్టేట్ల నుంచి కొట్టుకొస్తుంది అది. దాన్నే ఇసుక దోపిడీ అని చెప్పారు కదా సార్ గతంలో. నేను వస్తే అసలు దారుణమైన విషయం ఏంటంటే ఈ ట్రక్ 1500కి ఇస్తాను ఇసుకను కూడా ఆయన 7000కి అమ్ముతా. ఇంకా జనాల్లోకి వెళ్ళి ఇసుక దోపిడీ జరిగింది, నారాసుర రక్తచరిత జరిగింది. ఎక్కడో టీడీపీ విఫలమైందా సార్ ఇవన్నీ చెప్పుకోవటంలో ప్రజలకి? టీడీపీ మామూలుగా చంద్రబాబు నాయుడు గారేమో ఎప్పుడైతే పని మనిషి అంటే ఎప్పుడైతే పని చేస్తూ ఉంటాడు. సార్ మీరు 90% చేసి 1% కూడా చెప్పుకోలేకపోతే వేస్ట్. అది టీడీపీ వాళ్ళు ఫెయిలర్, అది చెప్పుకోపోవటం జనంలోకి. అందులో ఇప్పుడు అన్నీ చెప్పుకోవాలి, చేసినవి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు తీసేయటం, ఇసుక ఉచిత తీసేయటం చాలా ఎఫెక్ట్ ఇచ్చిందండి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల పరిస్థితి బాగలేదు. దేనికి సరేమంటే ఆ సంక్షేమ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చిస్తున్నారండి? అప్పు చేసి ఇస్తున్నారు కదా. అప్పు ఏమో అందరి మీద పడుతుంది, అంతే కదండి. కంపెనీలు తీసుకురావాలి సార్. కంపెనీలు తీసుకొచ్చి జాబ్ క్రియేట్ చేయాలి, పని చూపించాలి. అప్పుడు అందరూ బాగుంటారు, అంతే కదా. ఏదో కొంతమందికి సంక్షేమం ఇచ్చి మిడిల్ క్లాస్ చాలా సఫర్ అవుతున్నారు. మున్సిపల్ ట్యాక్స్ పెంచారు. మిడిల్ క్లాస్నే కాదు సార్, ఇప్పుడు మీలాంటి అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బోల్డ్ అండ్ ట్యాక్స్లు పెరిగిపోలేదు సార్. ట్యాక్స్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత మరీ పెరిగిపోయినాయండి అన్ని ట్యాక్స్లు. పెట్రోల్ డీజిల్ పన్ను, పెట్రోల్ డీజిల్ పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, అన్నీ ఎటు జెడ్. అసలు పొద్దున్న పాల ప్యాకెట్ కాడి నుంచి పడుకునేటప్పుడు ముందు బిళ్ళ వరకు డబల్ అయిపోయింది, అంతే కదండి. మనం పొద్దున్నే పాల ప్యాకెట్తో మన జీవితం స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ ముందు బిళ్ళతో ఎండింగ్ అవుద్ది పడుకునేటప్పుడు. అన్నిటికీ ట్యాక్స్లు విపరీతంగా జిఎస్టీ వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయినాయి వస్తువులు. పేదలకి మరీ పూర్ పీపుల్. ఇప్పుడు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ పేదలు కాదు. 10 ఎకరాలు ఉన్నవాడికి కూడా పెన్షన్ వస్తుంది పల్లెటూళ్ళలో. అది ఎంతవరకు న్యాయం? అంటే దాన్ని ఫిల్టర్ చేయాలి.